వీళ్ళ మనుషులు కాదంటే జంతువులు అంటే భయపడ్డాను జగన్మోహన్ రెడ్డి జంతువు అయితే పవన్ కళ్యాణ్ భయపడతాడు. జంతువు కాదు కదా, మనిషే కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడతాడా నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిగా నేనే భయపడను, పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడతాడు? అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అన్నారు కదా 11 మంది వచ్చి మాట్లాడితే 11,000 మందిలా ప్రశ్నించవచ్చు అని. 1100 మందిలా గోల్ చేస్తున్నారు అన్నారు. గోల్ అంటే బయట చేస్తారు వీళ్ళు, అసెంబ్లీకి రారు, ప్రజల పక్షాన నిలబడరు, ప్రజల పక్షాన ప్రశ్నించరు, ఏవో గాల్లో మాట్లాడతారు, గాల్లో పోతుంటాయి. కాబట్టి ఇలాంటి గాలి మనుషులకమ్మా పవన్ కళ్యాణ్ భయపడతాడా? పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడే భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడతాడు? అంటే భయపెట్టడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మనం చేస్తున్న పనులు మనం చెప్పుకోలేకపోతున్నాం, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం చెప్పుకోలేకపోతున్నాం, కానీ వాళ్ళు 11 మందే ఉన్నారు, గాల్లో గోల్ చేస్తున్నారు 1500 మందిలాగా. గాలి మనుషులు వాళ్ళు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అంటే గాలి మనుషులు అని చెప్పినందుకు భయపడిపోవడమే. ఏదేమైనా ఈవేళ నేను ప్రెస్ మీట్ చూశాను జగన్మోహన్ రెడ్డిది. ప్రతి మాట నేను ఇంత ఇచ్చాను, చంద్రబాబు నాయుడు ఇంతే ఇచ్చాడు అని చెప్తున్నావు కదా. ఇన్ని రకాల ప్రూఫ్లు నీ దగ్గర ఉన్నాయి కదా, మరి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే కదా. జగన్మోహన్ రెడ్డి ఏమీ తెలియని వ్యక్తి అని చెప్పి అందరూ ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? ఒక అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే అది రికార్డెడ్ అవుతుంది, దానికి సమాధానం వస్తుంది. అంతే తప్ప ఉత్తపుణ్యానికి వెళ్ళి మాట్లాడి ఇలా గాల్లో మాలాగా కృష్ణకాంత్ పార్కర్ మాట్లాడితే ఏం ఉపయోగం? నాలాంటి మాటలు నలుగురు విని బాగానే మాట్లాడుతున్నాడు రా బాబు అనుకుంటారు. అంతే తప్ప ఒరిగేది ఏముండదు. నువ్వు అసెంబ్లీలో పోరాటం చేసి అసెంబ్లీలో ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితే జరుగుతున్నటువంటి పనుల పట్ల న్యాయం జరిగే అవకాశం ఉంది ప్రజలకు. లేకుండా అసెంబ్లీకే రావు, అసెంబ్లీకి రాకుండా ప్రజలను గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా చేసుకుంటా పోతే ప్రజలకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? అసెంబ్లీకి రానటువంటి జగన్మోహన్ రెడ్డిది బాధ్యత. నష్టం ఎవరు చేస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలలో ఉండాలన్నా, రాజకీయాలలో ప్రజల మళ్ళీ రాజకీయంగా అవకాశం పొందాలన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 11 సీట్లు గెలిచారు కదండి, మరి ఇప్పుడు అభివృద్ధి అనేది రాష్ట్రం మొత్తం జరుగుతుంది. మరి 11 మంది నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలంటే వాళ్ళకున్న సమస్యలన్నీ అసెంబ్లీలో వినిపించాలి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ప్రజల పరిస్థితి ఏమంటారు? లేదండి, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అధికారం వస్తేనే ప్రజల పక్షాన్ని నిలబడతాడు, తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలివి తక్కువతనం అంతా. ఇప్పుడు ప్రజలు బాగుపడాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి. అక్కడ జరుగుతున్న పనులన్నీ అసెంబ్లీలో జరుగుతుంటే అక్కడ తీర్మానం అయిపోతూ ఉంటుంది. దాని పట్ల ప్రజలకి అనుకూలంగా ఉండేదైతే అనుకూలంగా మాట్లాడాలా, లేకపోతే ప్రశ్నించాలా, లేకపోతే పోరాటం చేయాలా. పోరాటం చేయలేనటువంటి వ్యక్తి, అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి వేళ ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టి కన్నూలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? గాల్లోకి వెళ్ళిపోతాయి, శాటిలైట్ గాల్లో ఉంటాయి. ఇవన్నీ పనికిరాని మాటల కింద ఉండిపోతాయి. అందుకే కదా ప్రజల పట్ల బాధ్యత వదిలేసి తిరుగుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ఇది 100% నిజం. ఎవరైనా కొంచెం తలకాయ ఉన్నవాడు కూడా ఏమంటాడు? అసెంబ్లీలోనే రా బాబు అన్ని పనులు జరుగుతాయి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ప్రజలకు ఉపయోగం ఉంటుంది కాబట్టి నువ్వు అసెంబ్లీకి రారా అని అంటాడు ఎవడన్నా. అంతే కదా, అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లు బయట పెట్టి మాట్లాడితే ఏం ప్రయోజనం? పని జరిగే కాడ వచ్చి మాట్లాడాలి, కానీ పని జరగని కాడ వచ్చి మాట్లాడితే ఏం పని జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి రండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి, ప్రజల పక్షాన నిలబడండి. మీకేదైనా అవమానం జరిగితే ప్రజలు చూసుకుంటారు. అంతే తప్ప ఎందుకు అనవసరం మాటలు, చేతగాని మాటలు అనవసరం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తేనే న్యాయం జరుగుతుంది ప్రజలకి. నాయకుని హోదాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యలపైన పోరాటం చేసే గిట్ట రాబోయే రోజులలో బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఇక్కడ 11 ఇక్కడ 21 చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడాలి, అది మెయిన్ ధీమా. ఎందుకంటే ఇప్పుడు ఈయననేమో డిప్యూటీ సీఎం, తర్వాత ఈయననేమో ప్రతిపక్ష నాయకుడు. అక్కడ అధికారాన్ని నడిపిస్తుందేమో చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేసి మాట్లాడితే గట్రా జగన్ గారికి బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆయనే కాదు, ఆయన పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కాకుండా గెలవని వాళ్ళు, రోజా గారు కానీ, పేర్ని నాని కానీ, మన అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి కూర్చొని మేము 1100 మంది మీరు అన్నారంటే మాకు మీరు ఎంత భయపడి ఉండాలి అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు.
దాని గురించి ఏమంటారు? అదే అండి, సరే భయపడినట్టు మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఏదైనా కూడా ప్రజల పక్షాన కొట్లాడితే గిట్ట భయపడ్డచ్చు అనుకోవచ్చు. ప్రజల పక్షాన కొట్లాడకుండా ఇలా ప్రజలను పక్కన పడేసి ఇలా వ్యక్తిగత దూషణలతో వ్యక్తిగతంగానే కొట్లాడుకుంటారు తప్ప అసలు రాష్ట్ర రాజధాని ఎక్కడ పోతుంది, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా డెవలప్ అవుతారు, రాష్ట్ర సంక్షేమాలు ఏ విధంగా అవుతుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది దాని మీద మాత్రం మాట్లాడరు. అంటే ఏది కూడా ఇవ్వడు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం గాలి కొదిలేసి ఒక రాజధాని లేక నిర్మాణము సగంలో ఆగిపోయింది. మరి రాజధాని కోసం కొట్లాడాలని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా నువ్వు భయపడ్డావు, నువ్వు చేస్తామంటే ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడట్లేదు. మళ్ళీ వాళ్ళ ప్రజల సమస్యలు అసెంబ్లీలో ఎట్లా వినిపిస్తాయి? అలా అదే అండి, ప్రజల సమస్యలకు గది ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇలా మనం అనుకున్నంత ఏదో నోటితోని మాట్లాడినంత ఉండదు. ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల మహా తెలివైన వాళ్ళు. ఇలా మీరు ప్రజల కోసం ఇలా ప్రజా సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయండి? ఏది ఉన్నా కూడా అసెంబ్లీలో మాట్లాడితేనే దాన్ని పరిగణనకు తీసుకుంటారు, పరిష్కారం అవుతాయి. ఇలా మీరు ప్రజల పక్షాన లేనప్పుడు మిమ్మల్ని ఎవరు భయపడతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓవరాల్గా ఏపీ పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏపీ ప్రజలారా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం చేసే దిశగా ముందడుగులు వేయాలని మాట్లాడాలి. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలు అభివృద్ధి బాటలు నడిచే విధంగా ఉండాలి అని చెప్పి చూసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రానికి ఎలాంటి ఇన్కమ్ లేనటువంటి రాష్ట్రం అయిపోయింది కాబట్టి కంపల్సరీ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసి నిరుపేద ప్రజలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచే విధంగా చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు సెంట్రల్ పంపించి నారా లోకేష్కి సీఎం పోస్ట్ ఇవ్వాలి అన్నట్టు టాపిక్ వచ్చింది, దాని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఇలా చూసుకుంటే విశ్వనగరమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని ఇంత డెవలప్ చేశారు. తెలంగాణ ప్రాంతం మీద పూర్తిస్థాయిలో డెవలప్ కావడానికి కారణం మీద చంద్రబాబు నాయుడు గారు. గతంలో చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో మీకు చూడండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గౌరవిస్తారు, ఎందుకు అభిమానిస్తారంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి. ప్రతి జిల్లాను అభివృద్ధి చేసిండు, హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్టు అదే దిశలో కూడా ఇలా ఏపీని కూడా మంచి అభివృద్ధి బాటలు నడిపిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు జగన్ ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే బాబుని సీఎం లెక్కనే చూడలేకపోతాం, ఇక ప్రధాని లెక్క చూస్తామంటే అంతే ఇంకా మా పనులు అన్నట్టు మాట్లాడారు. ఏం కాదండి, ఆయన ఎంపీగా గెలిస్తే ప్రధాని అవుతాడు. తర్వాత ఎంపీగా గెలవలేదు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఏదైనా కూడా మన తెలుగువాడు ముందటికి వెళ్తుందంటే కూడా చాలా సంతోషకరమైన విషయంగా భావించాలి. ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే పివి నరసింహారావు గారు మన తెలుగు రాష్ట్రాల నుంచి మనకు ప్రధానమంత్రి చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అయితే మంచిదే, కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, బిల్ గేట్స్ గారిని ఇలా మనము హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి లీడర్లు, అట్లాంటి వాళ్ళు గొప్పలు ఇలా తెలుగు రాష్ట్రాల్లో పుట్టిండ్రు కాబట్టి ఇలా మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు ఇంత డెవలప్ అయ్యి ఇంత తెలివిగా మనం ముందడికి వెళ్తున్నామని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే ఐటీ రంగాన్ని మాత్రము ఇలా యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఇలా హైదరాబాద్ ఐటీ రంగం ఇంత డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు నాయుడు కాబట్టి ఇలాంటి విజన్ ఉన్న నాయకులు కోట్లలో ఒకరు కూడా ఉండారని చెప్పేసి తెలియజేస్తుంది.